వచ్చేసి చిలకడ దుంపలతో రండి కట్ చేసేద్దాం మరి. ఇంకో కట్ చేయి, నాకైతే సాహసాలొద్దు. ఇప్పుడు వీటిని వాటర్ వేసి ఉడకబెట్టేద్దాం రండి. 4 విజిల్స్ వచ్చేదాకా వదిలేద్దాం. బెల్లం తురిమేద్దాం. ఈలోపు మినపప్పుని గ్రైండ్ చేసేస్తుంది అమ్మ. బెల్లం తురుమైతే అయిపోయింది. మినపప్పు గ్రైండ్ కూడా చేసేసాము. ఇవైతే ఉడికిపోయాయి. తొక్క తీసేద్దాం రండి. ఈ చిలకడ దుంపలన్నిటిని మ్యాష్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా బెల్లం ప్రాసెస్ ని నెక్స్ట్ పార్ట్ లో చూసేయండి. ఇప్పుడైతే లైక్ చేయండి.